ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సుమలత అంటుంది, పూజ రాకపోవడం ఏంటి? పూజ ఎప్పుడు నేర్చుకోలేదా ఏంటి? చిన్నప్పటి నుంచి ఇంట్లో చూస్తూనే ఉంటావుగా, పూజ చేయడం రాకపోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళు మనవాళ్ళేనా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడు చందు అంటే అమ్మ తనకి పూజ రాదమ్మా, తను అటు యూఎస్ అటువైపు చదువుకుంది కదా అందుకే అని చెప్పి అంటూ ఉంటాడు చందు. అయినా నాకు కూడా ఇది డౌట్గా ఉంది ఆంటీ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడే పల్లవి వచ్చి, అది కాదు అత్తయ్య గారు, ఏం లేదు, తనకి పూజ ఎందుకు రాదంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, ఆ తర్వాత తాతగారి దగ్గర పెరిగింది, ఇక వాళ్ళ తాతయ్యని చూసుకోవడం చదువుకోవడం తప్ప ఆ తర్వాత యూఎస్ వెళ్ళింది చదువుకోవడానికి, ఇక పూజ అదంతా తనకేం రాదు, అయినా నేను నేర్పిస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఈ లోపల చడన్, పోన్లే పల్లవి, తనకి రాదు అంటున్నారు కాబట్టి నువ్వు నేర్పించు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కూడా. అది కాదు, ఇప్పుడే నువ్వు పూజ చేయాల్సిందే అని చెప్పి సుమలత అంటుంది. అప్పుడు చరణ్, అదేంటి మమ్మీ, తను పల్లవి నేర్పిస్తానంటుంది కదా, ఇప్పటికిప్పుడంటే ఎలా అవుతుంది అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు పల్లవి, అవునత్తయ్య, ఇప్పటికిప్పుడంటే ఎలాగ, ఇప్పుడు అందరం కాలేజీకి కూడా వెళ్ళాలి కదా, ఆలస్యం అవుతుంది పూజ అది ఇది అంటే, తర్వాత వచ్చాక నేర్పిస్తానులే, ముందైతే కాలేజ్కి బయలుదేరదాం అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సుమలత, అక్షిత, చందు పక్కకు వచ్చేస్తారనమాట. ఇక వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చందు అంటాడు, ఇదేంటి ఇదేంటి మమ్మీ, ఈ పల్లవి వదిన ఎక్కడి నుంచి వచ్చి తగలబడింది నా ప్రాణానికి, అసలు ఉషను ఒక్క మాట అన్నిట్లేదు. ఇంకా తోడు ఇంట్లో ఉన్న అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ ఉషకి పల్లవి వదినకి ఫుల్ సపోర్ట్. ఏమైనా అందామంటే అన్నయ్య అక్కడే ఉన్నాడు, అన్నయ్య దృష్టిలో బ్యాడ్ అయిపోతానని చెప్పి నా నోటిని నొక్కేసుకుంటున్నాను, ఏమీ అనలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు చందు. నీ పరిస్థితి ఎలా ఉంటే నా పరిస్థితి ఏం చెప్పమంటారా, నా పరిస్థితి కూడా అదే, ఏమి నోరు విరిసి గట్టిగా అనడానికే లేకుండా పోయింది. అసలు ఒక్క దరిద్రమే ఎక్కువ అనుకుంటే రెండో దరిద్రం కూడా వచ్చి తగలబడింది. అసలు ఈ పల్లవినే వదిలించుకోలేకపోతుంటే ఇప్పుడు ఉష, ఇద్దరిని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఆంటీ ఏదో ఒక మంచి ప్లాన్ ఆలోచించి ఇద్దరు దరిద్రాలని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తేనే కానీ మనమందరం మనశ్శాంతిగా ఉండలేము ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు చందు అంటాడు, మమ్మీ నేను ఒక అద్భుతమైన ప్లాన్ ఆలోచించాను, దానికి కాలేజే కరెక్ట్ అనగానే, ప్లానా, ఏం ప్లాన్ నాన్న అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే, అప్పుడు చందు, ఏం లేదు మమ్మీ, ఇంట్లో ఈ ఉషని ఏం చేద్దామన్నా ఏం అందామన్నా అందరూ ఉంటున్నారు, ఏమీ అవ్వట్లేదు, ఇది కాలేజ్లో అంటే మాది సపరేట్ క్లాస్ రూమ్ కదా మమ్మీ ఈ ఉష, సో పల్లవి వదిన వాళ్ళది వేరే క్లాస్ రూమ్, మాది వేరే క్లాస్ రూము, సో ఒంటరిగా దొరుకుతుంది కాబట్టి దానికి టార్చర్ స్పెల్లింగ్ రాయిస్తాను మమ్మీ, అసలు మామూలుగా కాదు, ఇక ఏడ్చి ఏడ్చి అసలు బాబోయ్ నేను ఈ కాలేజ్కి రాను, ఈ కాలేజ్కి దండం అని చెప్పి ఇంట్లోనే కూర్చుంటుంది. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటికి గెంటేద్దాం మమ్మీ అని చెప్పి అలా చెప్తాడనమాట. తన ఐడియా చందు, ఐడియా అయితే బాగానే ఉందిరా, ఇంట్లో అయితే మనం ఏమీ చేయలేము, కాలేజ్లోనే ఆ ఉషని ఏదో ఒకటి చేయాలి అనగానే నేను చూసుకుంటాను మమ్మీ అని చెప్పి అలా ముగ్గురు సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటే ఆ రూమ్లోకి వస్తాడనమాట. ఎవరంటే చంటి వస్తాడు. ఇక చంటిని చూడగానే ఒక్కసారిగా చందు షాక్ అవుతాడు. ఏంటి ఏమైంది అని చెప్పి సుమలత, అక్షిత అటువైపు తిరిగి చూడగానే వాళ్ళు కూడా షాక్ అయిపోతారనమాట. ఏంటి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అది అది అన్నయ్య, నువ్వు విన్నావా అని చెప్పి అంటూ ఉంటాడు చందు. చంటి నువ్వు విన్నావా అని చెప్పి అనగానే, ఏ ఆపో అని చెప్పి అంటాడు చంటి. ఆంటీ డౌట్ లేదు ఆంటీ, చంటి వినేసినట్టున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత మెల్లగా సుమలతకి. ఆ తర్వాత ఇక మెల్లగా చంటి చెవులో ఇయర్ ఫోన్ ఉంటుందన్నమాట, తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. సరేరా నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అనగానే, ఏం లేదు చంటి, ఏం లేదు, జస్ట్ కాలేజ్కి వెళ్ళాలి కదా, రెడీ అవుతున్నారా అని చెప్పి అడుగుతున్నాను అంతే అని చెప్పి సుమలత అంటుంది. అలా అనిపించట్లేదే, ఇప్పుడు ఏదో స్మూత్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నేను ఈ రూమ్లోకి వచ్చే టైంకి అందరు ఏదో స్ట్రాంగ్గా గట్టి డిస్కషన్ చేసుకుంటున్నట్టున్నారు, నాకేదో డౌట్గా ఉంది అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఏముంది మీకు, నీ కళ్ళకి మేమేమైనా క్రిమినల్స్లా కనిపిస్తున్నామా ఏంటి, క్రిమినల్ థాట్స్ ఉండడానికి, మేము కాలేజ్ గురించి మాట్లాడుతున్నాము, పద వెళ్దాము అని చెప్పి అక్కడి నుంచి సుమలత, అక్షిత, చందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు చంటి అనుకుంటాడు మనసులో, వీళ్ళు ముగ్గురు ఏదో చేస్తున్నారు, ఏదో ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చంటి మనసులో. మరోపక్క కాలేజ్కి కార్లో రీచ్ అవుతారనమాట చరణ్ అలాగే పల్లవి. కార్లోంచి దిగిన తర్వాత చరణ్కి కాల్ రావడంతో ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తాడు. ఈ లోపల కాలేజ్కి ఉష అలాగే చంటి కూడా వస్తారనమాట. ఆల్రెడీ కాలేజ్లో ఒక దగ్గర ఒక ప్లేస్లో అందరూ గుమ్ముగూడి ఉంటారు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, పద వదిన చూద్దాము అని చెప్పి పల్లవి, చంటి, ఉష వెళ్తారనమాట. ఇక అక్కడ బోర్డు మీద, ఒక గోడ మీద అన్నీ
పేపర్స్ అంటించుంటాయన్నమాట. వీరవనిత తన భర్తని, పిల్లిని కాపాడింది, కుక్కని కాపాడింది అని చెప్పి పోస్టర్స్ అవి ఉంటాయన్నమాట. ఇక చూడగానే ఇటు చంటి, పల్లవి, ఉష అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి, ఎవరో కావాలని చేసినట్టున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఈ లోపల కాలేజ్‌కి అటు అక్షిత, భువన కూడా వస్తారు. ఇక పల్లవి అక్కడ గోడకు అంటించిన పేపర్స్ చించేయబోతూ ఉంటే, అప్పుడు అక్షిత, "ఏం చేస్తున్నావు పల్లవి? నువ్వు చేసిన పని అందరికీ తెలియాలిగా, ముఖ్యంగా చరణ్‌కి తెలియాలి" అనగానే, "ఏం మాట్లాడుతున్నావు? చరణ్‌కి తెలిసేదేంటి?" అని పల్లవి అంటూ ఉంటే, "అవును మరి, ఈ ఈ విషయం, ఈ సంఘటన జరిగింది మన ఇంట్లో వాళ్ళకే తెలుసు. ఆ! కాలేజ్‌లో ఎవ్వరికీ తెలీదు. అంటే ఇదంతా చేసింది నువ్వే కదా! నువ్వే కదా చరణ్ పరువు తీయాలని ఇదంతా స్టిక్కర్స్ అంటించింది నువ్వే చేశావు" అని చెప్పి భువన కూడా అంటూ ఉంటే, "ఏలే నేను చేసేదేంటి" అని చెప్పి ఆ పేపర్స్ అన్నీ చించేయబోతూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక పక్కనే ఒక అబ్బాయి ఉంటాడనమాట. ఆ అబ్బాయే యాక్చువల్‌గా ఇదంతా చేసింది. అయితే ఇంతకుముందు పల్లవి ఉషని ర్యాగింగ్ చేయనీయకుండా ఆపుతుంది కదా! అతన్ని తిడుతుంది కదా! ఇక అతను మనసులో పెట్టుకొని, "పల్లవి, నన్ను ఉషని ర్యాగింగ్ చేయనీయలేదు కదా! నాకే వార్నింగ్ ఇచ్చావు కదా! అందుకే నీ భర్తని ర్యాగింగ్ చేస్తున్నాను ఈ రకంగా" అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. ఈ లోపల అక్షిత అక్కడ పల్లవి చేతిలో పేపర్స్ అటు విసిరేయడంతోని అప్పుడే అటువైపుగా చరణ్ వస్తూ ఉంటాడు. ఆ పేపర్స్ తీసి చూస్తాడనమాట. ఇక షాక్ అయిపోతాడు చరణ్. చరణ్ కూడా రాగానే, "రా చరణ్ రా, ఇదిగో ఈ పల్లవియే, నీ పరువు తీయడానికి ఇదంతా చేసింది పల్లవియే" అని చెప్పి అక్షిత, భువన అంటూ ఉంటే, "అయ్యో లేదండి, నేనెందుకు చేస్తాను" అని చెప్పి అనగానే ఇక చరణ్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఏమైంది అని చెప్పి అక్కడికి వస్తుందనమాట సుమలత. ఇక సుమలత కూడా ఆ పేపర్స్, నోటీస్ బోర్డ్ అవన్నీ చూసి షాక్ అయిపోతుంది. సరే అందరూ క్లాస్‌కి వెళ్ళండి అని చెప్పి అనడంతోని మిగతా స్టూడెంట్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓన్లీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకే అక్కడ ఉంటారనమాట. అక్షిత, భువన, చంటి, చరణ్, ఉష, ఇటు పల్లవి ఉంటారు. ఇక అప్పుడు సుమలత అంటుంది, "ఏయ్ పల్లవి, అసలు నీకు బుద్ధుందా? ఆ?" అనగానే, "అది కాదత్తయ్య, నేనేమి చేయలేదు" అనగానే, "నువ్వు చేయలేదా? రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరికీ తెలీదు. మరి నువ్వు చేయక ఇంకెవరు చేస్తారు? నీ భర్త పరువు నువ్వే తీస్తావనమాట" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "అదేంటత్తయ్య అలా అంటారు? ఏవండి ప్లీజ్ అండి, నేనేమి చేయలేదు" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "ఎవరు చేశారనేది నాకు బాగా అర్థమవుతుంది, మాట్లాడకు" అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇటు అక్కడి నుంచి సుమలత, అక్షిత, భువన కూడా వెళ్ళిపోగానే అక్కడ పల్లవి, ఉష అలాగే చంటి ఉంటారనమాట. "అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు వదిన" అని చెప్పి చంటి అంటాడు. "మీ అన్నయ్య కోపం తెలిసిందే కదా! మీ అన్నయ్యని ఎలాగో నేను కూల్ చేసుకుంటారు. మీరు క్లాస్‌కి వెళ్ళండి" అని చెప్పి వాళ్ళని క్లాస్‌కి పంపించేస్తుంది. ఆ తర్వాత ఇక చరణ్ కోపంగా వెళ్తూ ఉంటే పల్లవి వెళ్ళి, "ఏవండి నేనేం చేయలేదండి, నమ్మండి" అనగానే, "మాట్లాడకు, అసలు నేను చూస్తుంటేనే కంపరం పుడుతుంది. అసల నా పరువు తీయాలని చూసావా" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "ఏవండి మీ పరువు నేనెందుకు తీస్తానండి? మీ పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా? నేనెందుకు చేస్తాను" అనగానే, ఎందుకు చేస్తావేంటి? నువ్వు నీ గొప్పతనం చాటింపు అందరికీ తెలియాలి కదా! ప్రతిసారి అలాగే చేస్తున్నావు, ఇప్పుడు అలాగే చేశావు. అసలు నాతో మాట్లాడకు" అని చెప్పి, "ఛీ" అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా చూస్తూ ఉంటారు కొంచెం దూరం నుంచి సుమలత, అక్షిత, భువన. ఇక అక్షిత అంటుంది, "ఆంటీ, వాళ్ళిద్దరి మధ్యలో నిప్పు రాసుకుంది ఆంటీ. ఇక మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరగాలి" అనగానే, ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ దూరం కాస్త బాగా ఎడబాటు, వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ రావాలి. ఇక ఏముంది, చరణ్ ఈజీగా పల్లవిని వదిలేస్తాడు" అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఉష క్లాస్‌కి వెళ్దామని వెళ్తూ ఉంటే అక్కడ ఒక అబ్బాయి, ఇంకో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారనమాట. ఇక అబ్బాయి, "ఏయ్ ఇట్రా" అని చెప్పి ఉషని వెనక్కి లెమ్మంటాడు. "ఏంటండి" అని ఉష అనగానే, "ఏంటి న్యూ జాయిన్ అట్టున్నావు? నీ పేరేంటి?" అనగానే ఉష అని చెప్పి అంటుంది. "ఉష, నిన్ను చూస్తుంటే నా మనసులో ఏదో కలుగుతుంది నిషా. ఒకసారి రా, నీతో కాసేపు ర్యాగింగ్ చేస్తాను. ర్యాగింగ్ జస్ట్ రొమాన్స్ లాగా లైట్‌గా ఉంటుంది. నువ్వు గట్టిగా అరిచి చేసావనుకో, అది హారాస్మెంట్‌లా ఉంటుంది. సింపుల్‌గా కానిచ్చేద్దాం రా" అనగానే, "ఏయ్ కాలేజ్‌లో ర్యాగింగ్ ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా? నేనెవరినో తెలుసా?" అని చెప్పి ఉష అంటూ ఉంటే, "నువ్వు ఎవరివైతే ఏంటి బేబీ" అని చెప్పి ఇక ఉష వెనకాల పడుతూ ఉంటారనమాట. "ఒక్కసారి టచ్ చేయని" అని చెప్పి ఇక ఉష పరిగెడుతూ ఉంటుంది. ఉష వెనకాలే ఆ నలుగురు ఇక స్టూడెంట్స్ పరిగెడుతూ ఉంటారనమాట, అబ్బాయిలు. ఇక కొంత దూరంలో చందు కనిపించడంతోని, "చందు, నన్ను ఇవాళ ఎవరో ర్యాగింగ్ చేస్తున్నారు" అని చెప్పి ఉష అంటుంది. ర్యాగింగ్ చేస్తున్నారా? కాలేజ్ అన్నాక ర్యాగింగ్ ఉంటుంది కదా! చేయించుకో. ఇందులో తప్పేం లేదు. అయినా నువ్వేమన్నా ఈ కాలేజ్‌లో నాకు చెప్పి జాయిన్ అయ్యావా? నీ ఇష్టానికే జాయిన్ అయ్యావు కదా! మీ అక్క చెప్పిందని. మీ అక్కనే కాపాడమను" అని చెప్పి ఉషని అక్కడ తోసేసి చందు వెళ్ళిపోతాడు. ఈ లోపల ఆ నలుగురు స్టూడెంట్స్ వస్తారనమాట. ఇక చుట్టూ రౌండ్ ఆఫ్ చేస్తారనమాట ఉషని. "ఏంటమ్మా ఉష, పరిగెడుతున్నావు? చందుకు చెప్పుకుంటున్నావేంటి? నిన్ను" అని చెప్పి ఉషని పట్టుకోబోతూ ఉంటే ఈ లోపల పల్లవి వచ్చి ఫైటింగ్ చేస్తుందనమాట. "ఏంట్రా, కాలేజ్‌లో ర్యాగింగ్ లేదని తెలీదా నీకు? ఏంటి ఉష వెనకాల పడుతున్నావు? అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి సుమలత గారి మూడవ కోడలు, చందు భార్య" అని చెప్పి పల్లవి అనడంతోని, "ఏం మాట్లాడుతున్నావు పల్లవి? చందు భార్య ఈ ఉష? మాకు తెలీదు. ఎందుకంటే అసలు ఈ ర్యాగింగ్ చేయమనిందే చందు" అని చెప్పి కొట్టిన వాళ్ళు, అదే ర్యాగింగ్ చేయబోతున్న వాళ్ళు చెప్తారనమాట పల్లవికి.
అదేంటి చందు చేయమన్నాడా అని చెప్పి పల్లవి అనడంతోని ఇటు పక్క ఆ మాట విన్న ఉష కూడా షాక్ అవుతుంది. అవును చందువే, ఇదిగో ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేయండి అన్నాడు. సారీ సిస్టర్, నువ్వు చందు భార్య అని నాకు తెలీదు, తెలిస్తే ఇలా చేసేవారినే కాదు. సారీ పల్లవి, సారీ ఉష అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. రా రా ఉష, చందు పని చెప్తాను అని చెప్పి ఉష కోపంగా చూస్తూ ఉంటుంది. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.